బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి దాదాపుగా నెల రోజుల పైనే అవుతుంది. అయితే ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కొంటోంది తనూజ. ముఖ్యంగా ఓ వర్గం నెటిజన్లు తనూజను టార్గెట్ చేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది తనూజ. చాలా కాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకు ఒక లైఫ్ ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తూ ఉన్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం. ప్రతిదానికి పిఆర్ అనడం మానేయండి. నాకు పిఆర్ టీం అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి ఉన్నారంతే. ఈ రోజుకు నా పైన సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన నెగిటివిటీ వస్తూ ఉంది. ప్రతిరోజు అసభ్యకరంగా దూషిస్తూ కామెంట్లు పెడుతూ ఉన్నారు. నేను వేరొకరిని టార్గెట్ చేశానని, వారిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవతలి వారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను, కానీ నేనెలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలుసా? ప్రతిరోజు చండాలమైన మాటలు అంటూ ఉన్నారు. నా క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. లేనిపోని నిందలేసి అవమానిస్తూ ఉన్నారు. నా క్యారెక్టర్ను తప్పు పడుతూ ఉంటే ఒక మహిళగా భరించలేకపోతున్నారు. నోటికొచ్చిన మాటలంతా కూడా అనడం మీకు చిన్న విషయమేమో, నన్ను మాత్రం మానసికంగా ఎంతో కుంగదీస్తూ ఉన్నాయి. మనసుకు మానని గాయాలు చేస్తూ ఉన్నాయి. ఈ బాధనంతా కూడా భరిస్తూ ఉన్నాను. ఎవరితో పంచుకోలేక మౌనాన్ని ఆశ్రయించాను. మీలాగే నాకు ఒక కుటుంబం ఉందిగా. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కమెంట్స్ నా కుటుంబ సభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్ళెంత బాధపడతారు? అసభ్య కమెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్ గా నిలబడ్డ వారిని కూడా ద్వేషిస్తూ ఉన్నారు. ఒకరిని మానసికంగా హింసిస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ నేనెవరిని టార్గెట్ చేయడం లేదు. అలాగే డ్రామా క్రియేట్ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని రాసుకొచ్చింది తనూజ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి దీనితోనైనా ఆమెపై ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి.